రక్షకుని చెంతకు ఎప్పుడెగిరన్ ఎప్పుడు నాదు ప్రియుని కాంక్షించేదా నా మదిలో ఆయన చెంతనుండ కాంక్షించేదా నా మదిలో ఆయన చెంతనుండ పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడాను. వచ్చేసి మరి పుస్తకాపన చేయకముందు వాక్యాన్ని చదువుతాము. దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం, సత్యవేద గ్రంథం, బైబిల్. మరి కొత్త నిబంధనలో కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం నుంచి చదువుకున్నాము. దేవదనవన్న చదువుతారు. 50వ వచనం నుంచి మరి 54 వరకు. సహోదరులారా, నేను చెప్పినదేమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందదుము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మత్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడను అని వ్రాయబడిన వాక్యము నెరవేరను. మరి ప్రియులారా, ఈ మాటలు జాగ్రత్తగా వింటే దేవుడు మరణం గురించి వాక్యంలో రాయిస్తున్న మాట. మరి శ్రీనివాసరావు గారు భౌతిక దేహాన్ని ఒక విత్తనములాగా విత్తుతున్నాం. అందుకనే క్రైస్తవ పరిభాషలో సమాధుల తోట అంటారు. చాలామంది అడిగారు, ఏమండి తోట అంటారు, సమాధుల తోట, అక్కడ చెట్లు ఉండవు కదా, సమాధులు కదా అంటే నిజమే, ఆ సమాధులు చెట్లు లాంటివి. ఇప్పుడు శ్రీనివాసరావు గారిని, ఆయన దేహాన్ని విత్తుతున్నాం. ఇప్పుడు బ్రదర్ చదివినట్లుగా ఒకరోజు వస్తుంది, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చే రోజు. ఆయన మధ్యాకాశంకి రాగానే బూర మోగుతుంది. అప్పుడు మనకంటే ముందుగా ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ లేస్తారు. ఇది ఆశ్చర్యం. ఇప్పటికీ సైన్స్కి అర్థం కాదు. పిల్లలు అయితే మరి శ్రీనివాసరావు గారు కూడా ఒకరోజు లేస్తారు. మీరు అనుకోవచ్చు, అయ్యా శరీరము ఉండదు కదా, ఎలా లేస్తాడంటే, ఇప్పుడు చదివిన మాట ఏంటంటే, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకుంటుంది, అనగా మహిమ శరీరం ఆయన పొందుకుంటారు, లేచి దేవుణ్ణి ఎదుర్కోవటానికి వెళ్తారు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వెవరైనా సరే ఇంకా ప్రభుని ఎరగకపోతే, ఇందాక చెప్పాను, మళ్ళా కూడా చెప్తున్నాము, ప్రభుని ఎరుగు, ప్రభునందు విశ్వాసం ఉంచు. ఈ లోకంలో దేవుడు లేకుండా మరణిస్తే అది ఎంతో భయంకరం, నిత్య అగ్నిగుండం ఉంటుంది. దేవుణ్ణి కలిగి నువ్వు చనిపోతే పరలోక రాజ్యం ఉంటుంది. శ్రీనివాసరావు గారు ఆయన హృదయంలో విశ్వసించారు. ఎంతో నిజంగా అనేక సార్లు మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యం వేసేది. ఆయన ఉపవాస ప్రార్థనలు చేసేవాళ్ళు. ప్రసాద్ అన్న, ఉపవాస ప్రార్థన ఏమన్నా అంటే, ఈరోజు నేను ఫాస్టింగ్ అనేవాడు. అంతేకాదు ఒక గదిలో ఆయన మరి ప్రార్థన చేసుకుంటూ ఆయన భక్తి ఈ రోజున ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. శ్రీనివాసరావు అన్న ఖచ్చితంగా ప్రభువుతో, ప్రభు రాజ్యంలో ఉన్నారు. ఒకరోజు మనం చూస్తాం. కాబట్టి ఈ సమయంలో మరి ఎండగా ఉంది, ఆలస్యం అవుతుంది. కాబట్టి ఇంకెవరైనా ప్రభుని ఎరగకపోతే మీరు ఇప్పుడే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. మనందరినీ మరణాన్ని జీవంగా మార్చడం కోసమే 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. మరణాన్ని జయించినది ప్రపంచంలో ఒక్కడే ఆయన ప్రభు యేసుక్రీస్తు. యేసు అంటే ఏ అంటే ఏదైనా, సు అంటే సులువుగా చేసేవాడు. కాబట్టి ఇంకా ఏ సమస్యలో ఉన్నా, ఏ పాపంలో, ఏ బంధకంలో ఉన్నా సులువుగా ప్రభువు నిన్ను రక్షిస్తాడు. మీరు ఎవరైనా ఇంకా ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే ఇప్పుడే విశ్వాసం ఉంచండి. మీరు మీ ఇంటి వారు